చెప్పలేదు తెలుసుకో నువ్వు. పంచాయతీరాజులో పవన్ కళ్యాణ్ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత గత 5 సంవత్సరాల్లో నువ్వు పంచాయతీలను పట్టించుకోకుండా వదిలేస్తే దానికి సాక్ష్యం నీ పార్టీ తరపున గెలిచినటువంటి నీ పంచాయతీ ప్రెసిడెంట్లే ఎన్నిసార్లు ధర్నాలు చేశారో, ఎన్నిసార్లు మీ యొక్క తాడేపల్లి ప్యాలెస్ ముట్టడికి వస్తే నువ్వు ఇంటి చుట్టూతా ఇనప కంచె వేసుకుని ఎన్ని నెలలు కాపలా పెట్టుకున్నావో ఒకసారి తెలుసుకోను. నీ పార్టీలో నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ పార్టీ తరపున గెలిచినటువంటి సర్పంచులు నీ నాయకుడు ఇంటి మీద దాడి చేయడానికి వస్తే ఇంటి చుట్టూతా కంచె పెట్టుకుని ఎన్ని నెలలు కాపలా కాసుకున్నావో ఒకసారి గుర్తెరిగి సిగ్గు తెచ్చుకో. అది వదిలేసేసి వాళ్ళు నువ్వు పంచాయతీల్ని మేము నాశనం చేసామా? అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి నెలలోనే 13,300 పైసలు పంచాయతీలకి ఒకేసారి మీటింగులు ఏర్పాటు చేశాం. మేము రాగానే అకాల వర్షాలు వస్తాయి, సొంత నిధులు పంచాయతీకి 1,00,000 చొప్పున కొన్ని వందల పంచాయతీలకి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ కోసం ఇచ్చి ఖర్చు చేసి ఇచ్చాం. ఎందుకంటే నేను హయాంలో పూర్తిగా నాశనం చేశావు కాబట్టి. సొంత డబ్బులు ఖర్చు పెట్టినటువంటి చరిత్ర పవన్ కళ్యాణ్ మిస్టర్ సీదిరి అప్పలరాజు గుర్తుపెట్టుకో. నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ గారు పరామర్శించలేదు, హెలికాప్టర్లు తిరుగుతాడు. అరే హెలికాప్టర్ ఎవరు తిరుగుతాడు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? హెలికాప్టర్ లేకపోతే కాలు బయట పెట్టింది ఎవరో తెలియదా రాష్ట్రంలో ప్రజలకి? ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ ఇవాళ వాడిపోయి బెంగళూరులో కూర్చున్నా కానీ ఎక్కడికి రావాలన్నా కానీ హెలికాప్టర్ వేసుకుని తిరుగుతుంది. నీ నాయకుడా మా నాయకుడా? ఏదో తెలుసుకోకుండా పెద్ద ముత్తైదులాగా అక్కడికి వచ్చేసి కూర్చొని మాట్లాడితే ప్రజలందరూ గ్రహిస్తారు అనుకున్నావు సీదిరి అప్పలరాజు? అరే నీ అమ్మ సీదుకుంటాం కూడా తెలియనటువంటి నువ్వు వచ్చి జనసేన పార్టీ నాయకుడు క్రిటిసైజ్ చేస్తావా? గతంలో నీ బాగోతం అంటే చెప్పాం కదా, మళ్ళీ చెప్తే నీ బాగోతం అంటావు. మొత్తం లెక్కలతో సహా చెప్తా. రెడీగుండు, నెక్స్ట్ ఎంక్వైరీ నీ మీదకి వస్తుంది. నువ్వు ఎక్కడ పోతున్నావు రెడీగుండు మిస్టర్ సీదిరి అప్పలరాజు. నాయకుడు వచ్చిన తర్వాత ఏ రకంగా పంచాయతీలకు గౌరవం తెచ్చాం. పంచాయతీ ప్రెసిడెంట్లు వాళ్ళ తల ఎత్తుకుని తిరుగుతున్నారు రాష్ట్రంలో. ఎన్ని రకాలుగా ఆదుకున్నాం వాళ్ళని. దాదాపు నువ్వు అసలు ఒక్క రోజంటే ఒక్క పంచాయతీని కూడా పట్టించుకోకుండా పంచాయతీలకు వెళ్ళాలంటే భయపడేటువంటి పరిస్థితుల్లో మేము వచ్చిన తర్వాత దాదాపు 2,000 కిలోమీటర్లు బీటీ రోడ్లు వేసాం, 4,000 కిలోమీటర్ల పైకి సీసీ రోడ్లు వేసాం, దాదాపు 1,50,000 నీటి కుంటలు రా బాబు. పంచాయతీల్లో ఇబ్బంది పడకూడదని నీటి కుంటలను తీపించినటువంటి ఘనత మా పవన్ కళ్యాణ్ గారిది. అట్లానే 15,000కు పైగా నీటి తొట్టెలు నిర్మించాం. ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదని 22,000 పైచులకు మినీ గోకులాలు కట్టించాం. అడవి తల్లి బాట అని చెప్పేసి నీ ప్రాంతంలో నువ్వు ఉండేటటువంటి శ్రీకాకుళంలో ఏనాడైనా సరే గిరిజన గ్రామాల్లో ఏదన్నా వస్తే వాళ్ళు చచ్చిపోవడం తప్పితే బయటకు వచ్చే మార్గం ఉందా? ఇవాళ నీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి అడవి బిడ్డలకి కూడా రోడ్డు సౌకర్యం కల్పించాం. డోలీ లేనటువంటి వాళ్ళకి అంబులెన్స్ డైరెక్ట్గా వచ్చి డోలీలు పక్కన పెట్టి అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్ళే విధంగా వాళ్ళు తీర్చిదిద్దితే నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుని ఇక్కడ తురగపాలెంలో కూర్చుని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా?